ఫస్ట్ నాస్టీ నాగు ఆయన పేరేంటి? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా? బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్ లో అనుకుంటా సాయి, ఇక్కడే లాంచ్ చేసాం. సేమ్ ప్లేస్. వర్షం పడింది. సరే ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా, ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈ రోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్ లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ అనురాగ్ టు, అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ 2 పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్ ఆల్ ద వెరీ బెస్ట్. దీని జబర్దస్త్ తీసుకొచ్చాను. సో ఇక్కడ ఐ థింక్ యూఆర్ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్, అండ్ all the very best, brother. All the very best. And everybody on the stage, and first Vijayendra Prasad gariki namaskarichukunnaanu. Sorry sir. And iga ee cinema gurinchi cheppalante Nayan, all the very best. I don't know if it was your debut or something. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. Tarvata Anand gurinchi cheppali. Indaka మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నాడు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ, బయట చూసే ఆడియన్స్కి అయినా ఏదైనా కానీ, ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలా ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్ వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి. 2 లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూసాక మాత్రం ఆనంద్ హాజ్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకిన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్ గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్ లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఉదయ్ డెబ్యూ ఇది. సో ఐ నో హౌ స్పెషల్ దిస్ ఈస్ ఫర్ హిమ్. అండ్ ఆ రోజు ఇక్కడే సాయి రాజేష్ గురించి చెప్పాను దట్ డెఫినెట్ గా సాయి రాజేష్ పేరు బేబీ తర్వాత మారుమోగుద్దని. అండ్ నౌ సాయి రాజేష్ ఇదే బేబీని హిందీలో తీస్తున్నాడు చాలా పెద్ద ఎత్తున. సో వి షుడ్ ఆల్ గివ్ అవర్ విషెస్ టు హిమ్. అలాగే ఉదయ్ కూడా ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని తను కూడా ఐ థింక్ యూ షుడ్ గో ప్లేసెస్. ఐ విష్ యూ ఆల్ ఫ్రమ్ ద హార్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ మిస్సింగ్ యువర్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.